శిష్యులారా, మీరు నన్ను ఏర్పరచుకోలేదు. ఈ యేసు ప్రభు మాకు కావాలి, యేసు ప్రభు కొరకే మేము బ్రతకాలి అని నన్ను వెతుకుతూ నన్ను మీరు ఏర్పరచుకోలేదు. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే మిమ్మల్ని కోరుకొని పేతురు నాకు కావాలి, యోహాను నాకు కావాలి, ఆంద్రియా నాకు కావాలి, తోమా నాకు కావాలి అని నేను కోరుకొని వెతికి మిమ్మల్ని పట్టుకొని నా కొరకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని వీళ్ళు నా ప్రజలు అని నేను మిమ్మల్ని నియమించాను. ఆ కాలంలో అపోస్తులను దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడో, నీవు ఆయనను కోరుకోక మునిపే ఈ బిడ్డ నాకు కావాలి, వీడు నా వాడైతే ఎంత బాగుండో కదా అని నీవు ఆయనను ప్రేమించక మునిపే నిన్ను ప్రేమించాడు, నీవు ఆయనను కోరుకోక మునిపే నిన్ను ఆయన కోరుకున్నాడు. అంతకంటే విశేషంగా దేవుడు మన ఒక్కొక్కరిని ఆయన కృపను బట్టి ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్న మొన్న కొత్తగా నేను ఏర్పరచుకోవటం కాదు, ఓ 10 సంవత్సరాల క్రితం నేను ఎన్నుకోవటం కాదు, ఓ 20 సంవత్సరాల క్రితం నుంచి వీడు నాకు కావాలి, ఈ కుమార్తె నాకు కావాలి, ఈ కుమారుడు నాకు కావాలి అని 20 సంవత్సరాల నుంచి యేసయ్య నేను ప్రేమించటం కాదు. అద్భుతం ఏంటంటే, అమ్మ కడుపులో ఇంకా నువ్వు రూపించబడక మునిపే, అమ్మ కడుపులోకి కనీసం నలుసుగా కూడా నువ్వు ప్రవేశించక మునిపే, ఇంకా చెప్పాలంటే అమ్మ పుట్టక మునిపే, అమ్మను కన్న అమ్మమ్మ పుట్టక మునిపే, అసలు వాళ్ళు పూర్వీకులు ఎవ్వరూ కలగక మునిపే, అసలు ఈ భూమి మీద నరుడనేవాడు స్థాపించబడక మునిపే, నరుడే కాదు సుమి, కంటికి కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రాదులు ఇవేవి కలగక మునిపే నీవు నాకు కావాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ లోకపు ఎన్నికల్లో నేను చూసి ఇదెంత, దీని బ్రతుకెంత, తో ఇలాంటిది నాకొద్దు అని లోకం ఒకవేళ నేను తృణీకరించి ఉండొచ్చు. వీడెంత, వీడి బ్రతికెంత, నీ పేద స్థితిని బట్టో, నీ చిన్న ఉద్యోగాన్ని బట్టో, నీ దారిద్ర్యపు స్థితిని బట్టో, నీ ఆర్థిక సమస్యలను బట్టో, కారణం ఏదైనా లోకము తృణీకరించిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడట. దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలను అసలు దేవుడు నడిపించే మార్గం ఎట్లా ఉంటుంది? యోనా జీవితంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తా. యోనాను దేవుడు ఏర్పరచుకున్నాడు. యోనా దేవుడిని ఏర్పరచుకోవటం కాదు, కానీ యోనాను దేవుడే ఏర్పరచుకొని నినివే అనే పట్టణం శాపగ్రస్తమైన అనుభవాల్లో నలిగిపోతుంటుండగా ఆ పట్టణ ప్రజలను ఏ విధము చేతనైనా తన తట్టు త్రిప్పుకోవాలని, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అని దేవుడు రోషంతో అన్నాడు కదా. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును నినివే వాళ్ళు ఇట్లా నాశనం చేశారు, నిశ్చయంగా నినివే మీద దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడు, ఆ పట్టణాన్ని నాశనం చేస్తాడు అని యోనా అనుకున్నాడు. అయితే దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు గనుక, కృపాతిశయము కలిగిన వాడు గనుక, ఆ పట్టణమును నాశనము చేయుటకు దేవునికి మనస్సు లేక తాను ఏర్పరచుకున్నటువంటి యోనాను పిలిచి, యోనా, నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే నశించిపోతున్న ఆ ప్రజలకు నా గుణాతిశయాలు ప్రకటించి ఏ విధం చేతనైనా ఆ ప్రజలను నా తట్టు త్రిప్పుకోవాలి. దుర్మార్గులే కాదు అనను, కీడు చేసిన వాళ్ళే లేదు అనను, మీ నాశనాన్ని కోరిన ప్రజలే చేయలేదు అని నేను అనను, కానీ నేను క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడిని కదా, వాళ్ళను కూడా క్షమిస్తా, నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు, మారేరా అంగీకరిస్తా, మారకపోతే మరో 40 రోజుల్లో నినివే పట్టణం నాశనం కాబోతుంది అని ప్రకటించు అన్నాడు. ఏర్పరచబడిన వాడు దేవుని చిత్తమేంటో ఎరిగి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో స్పష్టమైనటువంటి మార్గం తెలిసిన తర్వాత కూడా దేవుడు ప్రయాణమై వెళ్ళమన్న చోటకి వెళ్ళకుండా ఎక్కడికి ప్రయాణమై వెళ్తున్నాడు? తర్షీషుకు ప్రయాణమై వెళ్తున్నాడు.
అంటే తన సొంత చిత్తమైన మార్గంలో ప్రయాణమై యెహోవా సన్నిధి నుంచి పారిపోతున్నాడు. వాడెక్కాడు, టికెట్ తీసుకున్నాడు, వాడలో ప్రయాణమై వెళుతున్నాడు. ప్రయాణమై వెళుతుండగా అలల తాకిడికి, కెరటాల తాకిడికి, తుఫాను తాకిడికి గురైపోయింది. ఎప్పుడైతే యోనా ఓడలో అడుగుపెట్టాడో ఆ ఓడ అట్లా సాగిపోతూ ఉంటే అట్టహాసపు పెను తుఫాను ఆ నట్టనడి సముద్రంలో ప్రారంభమైంది. ఎందుకు ఆ తుఫాను ప్రారంభమైందో తెలుసా? దేవుని చేత ఏర్పరచబడినవాడు దేవుని చిత్తం చేయకుండా తన సొంత చిత్తం చేయటానికి దేవుని చిత్తం కాని మార్గంలో తాను ప్రయాణమై వెళ్తున్నాడు. నీ జీవితంలో కూడా నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన దానివి, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వాడివి. ఏర్పరచబడిన నీవు దేవుని చిత్తం చేయకుండా దేవుని చిత్తానుసారమైన మార్గంలో నువ్వు ప్రయాణమై వెళ్లకుండా నీ చిత్తం నెరవేర్చడానికి నువ్వు ప్రయాణమై వెళ్తే నీ బ్రతుకులో తుఫాన్లు వస్తాయి, జాగ్రత్త. నీ బ్రతుకులో ఆటుపోట్లు ఎదురవుతాయి, జాగ్రత్త. నీ విశ్వాస వాడ తుఫాను తాకిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. నువ్వు మందిరానికి వచ్చావు, దేవుని చేత ఏర్పరచబడిన నీవు దైవ చిత్తం చేయకుండా నీ సొంత చిత్తం చేయటానికి నువ్వు ప్రయాణమై వెళ్తూ ఉంటే యోనా ఓడ ఎలా తుఫాను తాకిడికి గురైపోయిందో నా బ్రతుకు కూడా తుఫాను తాకిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయ్యా, నేను లోకస్తుడిగా బ్రతికినట్లుగానే అన్యజనులు కూడా లోకస్తులుగా బ్రతుకుతున్నారు కదా. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న, వడ్డీ వ్యాపారం హిందువులు కానీ ఇతర మతస్థులు కానీ చేస్తే బాగా కలిసి వస్తుంది, మన క్రైస్తవులు చేస్తే ఎందుకు కలిసి రాదన్నా అన్నాడు. నాకేం తెలుసయ్యా అన్న. మరలా అంటాడు, వడ్డీ వ్యాపారం ఎవరు చేసినా కలిసి వస్తుంది కానీ క్రైస్తవులు చేస్తే ఎందుకు కలిసి రాదన్నాడు. అది నాకు అంతగా తెలియదయ్యా, ఇంతకీ ఈ డౌట్ నీకు ఎందుకు వచ్చింది అన్న. ఊరక తెలుసుకుందామని అన్నాడు. నేను అన్నా, ఇది తెలుసుకుందామని అడిగిన మాట కాదు, ఎక్స్పీరియన్స్తో అడిగిన మాటలాగా ఉందన్న. నిజమేనన్నా అన్నాడు. ఏమైందయ్యా అన్న. వాడు ఎవడికో 2 లక్షల రూపాయలు ఇచ్చాను, తీసుకున్నప్పుడు కనపడ్డాడు, ఎప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, కనపడలేదన్నా. ఎందుకు నీకు కలిసి రాలేదో తెలుసా? వడ్డీ వ్యాపారం తప్పు నీకు తెలుసు. దేవుడు డబ్బును వడ్డీకి ఇవ్వకూడదు అన్న మాట స్పష్టంగా దేవుని ఆజ్ఞ ఎరిగావు. వాక్యం వింటున్న బిడ్డలారా, దేవుని చేత ఏర్పరచబడిన ఆయన పిల్లలైన మనకు దైవ చిత్తం ఏంటో ప్రతి ఆదివారం, ప్రతి బైబిల్ స్టడీ రోజు, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఈ రీతిగా టీవీలో వాక్యం వినేటప్పుడు ప్రతి సందర్భంలో దేవుని చిత్తం ఏదో ఏర్పరచబడిన ప్రజలకు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. దేవుని చిత్తం ఎరిగి నువ్వు తప్పు చేస్తే నువ్వు ఏర్పరచబడిన వాడివి కదా, ఏర్పరచబడిన వాళ్ళనే వీళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు కదా, నా పిల్లలు కదా అని చూసి చూడనట్లుగా దేవుడు వెళ్ళడం. మీరు ప్రయాణమే రోడ్డు మీద వెళ్తున్నారు, అక్కడ ఒక 12-13 సంవత్సరాల పిల్లోడు ఎవరో నీకు తెలియదు, 2000 మధ్య సిగరెట్ పెట్టుకొని ఆ 13 సంవత్సరాల వయసు కలిగిన బిడ్డ గట్టిగా దమ్ములాగి ముక్కుల్లో నుంచి, చెవుల్లో నుంచి, కళ్ళల్లో నుంచి పొగ వదులుతున్నాడు. రైలు గొట్టంలో నుంచి పొగ వచ్చినట్టుగా వస్తున్నాడు ముక్కుల్లో నుంచి. వాడి దగ్గరికి వెళ్ళి, రేయ్ ఎందుకురా సిగరెట్ తాగుతున్నావు అని అంటావా? వాడు ఎవడో నేను ఎరగను, వాడినంటే ఏమైపోద్దో చూసి చూడనట్లుగా పట్టినట్లుగా వెళ్తావు. కానీ భక్తి కలిగిన బిడ్డగా మనసు లోపల ప్రార్థన చేయొచ్చు. రైట్, దేవా చిన్న వయసులో చూడయ్యా ఎట్లాగో. ఇంకొక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని అశ్లీలంగా ప్రవర్తిస్తా బండి మీద వెళ్తున్నాడు. చూస్తావు, అయ్యో ప్రభా ఏంటి లోకం ఎట్లా పాడైపోయింది, మనసులో బాధపడతావు, ప్రార్థన చేస్తావు, అంతకు మించి ఏం చేయలేవు. అలా ముందుకు వెళ్తూ ఉంటే నీ కడుపును పుట్టిన కొడుకు, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు 2000 మధ్య సిగరెట్ పెట్టుకొని నోట్లో అది పెట్టుకొని అని లాగాడు, దమ్ము లాగాడు, ముక్కుల్లో నుంచి పొగ వదులుతున్నాడు. మనోడు భలే వదులుతున్నాడే,
అని ఏ తల్లి అనుకుంటుందా? జుట్టు పట్టుకొని పేటా కొడతానందంట. మరి అంతకు మునుపు 3-4 తాగారుగా. ఎందుకు ఆ తండ్రి కొడుకును కొట్టాడో తెలుసా? వాడు నా కొడుకు నేను కోరుకున్నట్లుగానే బ్రతకాలి, నా కొడుకు నేను ఇష్టపడినట్లుగానే బ్రతకాలి. బిడ్డలారా, నా కొడుకు అనే స్వార్థమే కావచ్చు, నా కొడుకు అనే మమకారమే కావచ్చు, నా రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నా బిడ్డ అనే ఆప్యాయతే కావచ్చు, వాడు నీ బిడ్డ కనుక వాడు తప్పు చేస్తే నువ్వు చూసి తట్టుకోలేవు. దారి వెంబడి వెళ్ళేటప్పుడు ఎంతోమంది రకరకాలుగా ప్రవర్తిస్తారు. ఒక ఆత్మీయురాలిగా నీ మనస్సులో బాధ కలిగింది, కానీ అదే నీ కడుపున పుట్టిన బిడ్డలు ఆ దోషక్రియలు చేస్తే, ఆ దోషక్రియలు నువ్వు చూస్తే ఏ తండ్రి శిక్షించకుండా ఉంటాడు? ఏ తండ్రి దండించకుండా ఉంటాడు? నువ్వు ఏర్పరచబడిన దానివి గనుక, ఏర్పరచబడిన వాళ్ళము గనుక దేవునికి అయిష్టమైన మార్గాల్లో వెళ్తూ ఉంటే శిక్షాదండన చేత దారిలోకి తీసుకురావటానికి దేవుడు ప్రయత్నిస్తాడు. యోనా ఒక్కడిని బట్టి వాడంతా తుఫాను తాకిడికి గురైపోయింది. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారో స్పష్టంగా మనకు తెలియదు. ఏమో ఒక 300 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు. ఈ 300 మంది ప్రజల్లో దోషం చేసిన వాళ్ళు ఎవరు? యోనా ఒక్కడు. ఆ ఒక్క యోనాను బట్టి వాడంతా ఏమైపోతుంది? దోషం చేసింది ఒక్కడు, కానీ బాధను అనుభవిస్తుంది అందరూ. అమ్మా, అయ్యా, నువ్వు ఏర్పరచబడిన వాడివి, ఏర్పరచబడిన నీవే దోషం చేస్తే నీ దోష శిక్ష కుటుంబం అంతా అనుభవించే ప్రమాదం ఉంది. నీ దోష శిక్ష పిల్లలంతా అనుభవించేటువంటి ప్రమాదం ఉంది. ఆకాను ఒక్కడు తప్పు చేస్తే, ఆకాను ఒక్కడు అపరాధం చేస్తే ఆ అపరాధం యొక్క శిక్ష యావత్ ఇశ్రాయేలు ప్రజలు అనుభవించలేదా? ఈ మాటలో నుంచి మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, దేవుడు క్రైస్తవ కుటుంబాలలో నుండి వ్యక్తిగత భక్తి జీవితంతో పాటు, వ్యక్తిగత పరిశుద్ధతతో పాటు సామూహిక పరిశుద్ధతను కూడా దేవుడు కోరుకుంటున్నాడు. తల్లిగా నువ్వు ఒక్కదానివి బాగుండి, తండ్రిగా నువ్వు ఒక్కడివి బాగుండి, ఇంట్లో పిల్లలు సరిగ్గా లేకపోతే, వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళే, ఏర్పరచబడినటువంటి వాళ్ళు, వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్క ఆకాను తప్పు చేస్తే యావత్ ఇశ్రాయేలు దేశం శత్రువుల చేతిలో ఓడిపోయింది. దేవుని మనసు ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే, క్రైస్తవులుగా మన కుటుంబాలలో నుండి నీ ఒక్కదానివి బాగుంటే దేవుడు సంతోషిస్తాడు, కానీ దానికి మించి నీవు కట్టబడి నీ ఇంటిని కట్టుకోవటం నువ్వు నేర్చుకో. నువ్వు బలపడి నీ ఇల్లంతా భక్తిగా బ్రతికేటట్లుగా దేవుని సన్నిధిలో ప్రాకులాడు. ఇక్కడ యోనా ఒక్కడ తప్పు చేస్తే ఓడలో ఉన్న వాళ్ళంతా తుఫాను తాకిడికి గురైపోయారు. అక్కడ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. మొత్తానికి యోనాను అడిగారు, నాయనా, ఈ తుఫాను నెమ్మలించాలంటే, ఈ పెనుగాలులు ఆగిపోవాలంటే ఏం చేస్తే తుఫాను నెమ్మలించిద్ది అని అడిగారు. ఆయన చేతులు కట్టుకొని, ఏమి లేదయ్యా, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, ఆటోమేటిక్గా ఆగిపోద్ది అన్నాడు. సావు కబురు చల్లగా చెప్తారంటారు చూసారా? నన్ను ఎత్తి అంటే నీకేమైనా ఈతొచ్చా? గీత జాంతానై ఏమీ రాదు. మరి ఎక్కడేమంటావు? నన్ను ఎత్తి నడు సముద్రంలో వేయండి అయ్యా అన్నాడు. వాళ్ళు అన్నట్లుగానే వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవటానికి యోనాను ఎత్తి నడి సముద్రంలో వేశారు. వేయక మునిపే తుఫాను నెమ్మలించడం ప్రారంభించింది. ఏర్పరచబడినవాడా, నీలో దేవునికి ఆయాసకరమైన దాన్ని ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, కారపు మెతుకులు తిన్నా ప్రశాంతంగా నువ్వు బ్రతకగలుగుతావు. ఆస్తిపాస్తులు నీకు లేకపోయి ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు నీకు లేకపోయి ఉండొచ్చు, ఖరీదైన కార్లు, వాహనాలు, భవంతులు నీ బ్రతుకులో నువ్వు సంపాదించి ఉండకపోవచ్చు. కానీ ఒకటి చెప్తాను, దేవునికి ఆయాసకరమైన వాటిని ఎప్పుడైతే నీలో నుంచి తొలగించుకుంటావో, ఇది నా దేవునికి అయిష్టం, ఇది నా దేవునికి ఆయాసం, ఇది నా దేవునికి అభ్యంతరం అని
దేవునికి ఆయాసకరమైనది ఎప్పుడు నీ లోపటి నుంచి తొలగించుకుంటావో ఆ ఓడ నిమ్మలమైపోయినట్లుగా మన బ్రతుకు నిమ్మలం అవటానికి దేవుడు కృప చూపించును గాక.